దానికి ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క నిలకడ కలిగినటువంటి భక్తి జీవితం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఒక మాట నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నేను తెలియజేసి వాటి భాగంలోకి వెళ్తాను. ఒక ప్రాంతంలో ఇద్దరు రాజులు పోటీ పడ్డారు. ఒక రాజ్యం మీద ఇంకొక రాజు యుద్ధానికి వెళ్ళి వారి ఇరువురు పోటీ పడినప్పుడు అందులో ఒక రాజు ఓడిపోయాడు. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు శత్రు దేశపు రాజు పట్టుకొని తన దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తన దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు అంటూ ఉన్నాడు, అయ్యా నన్ను చంపే అని. అంటే గెలుచుకున్నటువంటి రాజు అంటూ ఉన్నాడు కదా, నేను మామూలుగా చంపను, నేను ఒక పందెం పెడతాను, ఇప్పుడు కూడా నీకు ఒక చివరి అవకాశం ఇస్తూ ఉన్నాను. ఈ పందెంలో ఈ పోటీలో నీకు గెలిస్తే ఖచ్చితంగా మరలా నీ రాజ్యాన్ని నీ ప్రజలను నీకు తిరిగి అప్పగిస్తాను అని ఆ రాజు గారు ఓటమి పాలైనటువంటి రాజు గారికి పోటీ పెట్టాడు. ఏంటా పోటీ అంటే ఇక్కడ నుండి దాదాపుగా ఇరు ప్రక్కల గెలిచినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇరు ప్రక్కల ఉన్నారు. ఈ ఓటమి పాలైనటువంటి రాజు గారికి ఆ తల మీద ఒక చిన్న కడవ పెట్టారు. కడవ పెట్టి ఆ కడవ తన నెత్తి మీద పెట్టుకొని సొమ్ము చుట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దాని నిండా నీళ్ళు ఉన్నాయి. మోసుకుంటూ దాదాపుగా 1 కిలోమీటర్ వరకు అతను వెళ్ళిపోవాలి. అటు ఇటు కూడా ప్రజలుండి అతనితో మాట్లాడుతూ ఉన్నారట. ఎంత చాలా విపరీతంగా కాస్తూ ఉంది. ఆ వ్యక్తి తన తల మీద ఉన్నటువంటి ఆ కడవను పట్టుకొని మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే రాజు చెప్పాడట, ఈ కడవ ఈ కిలోమీటర్ దూరంలో రాజు కనుక సుఖపడిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు కనుక, పనులు చేయించడం తప్ప పని చేయడం నీకు మర్చిపోతావు కనుక, ఈ కడవలో ఒక్క నీటికి కొట్టి కూడా బయటికి పడకూడదు. మనకు తెలుసు నిండుకుండా తొనదు అని మనకు తెలుసు. కానీ మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేది ఎంత నిండుగా ఉన్నా అదేం చేస్తుంది? చాలామంది నాకు చిన్నతనంలో బాగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాటిలో వేప కొమ్మలు కానీ లేదంటే ఏమైనా అరికాకులు కానీ లేకపోతే ఏమైనా కొన్ని అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఆకులు విరిసి బాగా కడిగి అందులో ఏ డస్టం లేకుండా మంచినీళ్ళు తొలిగిపోకుండా పెట్టుకొని మోసుకెళ్ళేవాళ్ళు. అయితే రాజుగారికి చెప్పారు, నీ నెత్తి మీద ఉన్నటువంటి కడవలో వాటర్ ఒక్క చుక్క కూడా బయటకు పడకూడదు. అలా ఎప్పుడైతే ఈ చివరి నుంచి ఆ చివరికి మోసుకొని వెళ్తావో అప్పుడు నేను ఖచ్చితంగా నీ రాజ్యాన్ని నీ ప్రజల్ని నీకు అప్పగిస్తాను. ఈ కడవ అక్కడ దించిన తర్వాత మరలా అక్కడి నుంచి నీ చేతికి ఒక పాత్ర ఇవ్వబడుతుంది, పాల గిన్నె ఒకటి నీ చేతికి అప్పగించబడుతుంది. అది కూడా నిండుగా ఉన్నటువంటి పాత్ర, నువ్వు మోయగలిగినటువంటి పొరవే. అది ఆ కిలోమీటర్ దూరం మళ్ళీ ఇవతలకి తీసుకొని వచ్చి నా ముందు ఆ టేబుల్ మీద పెడితే నీ రాజ్యానికి అప్పగిస్తాను అని రాజు పందెం పెట్టాడు. రాజు అంటే చాలా విషయాలు ఆరితీరిన వాడు కనుక ఓ సింతే కదా, అంటే కత్తి యుద్ధమో లేదంటే మల్ల యుద్ధం ఇంకేదో వేరే యుద్ధం కాదు కదా. సరేలే అని రాజు పందానికి సిద్ధమయ్యాడు. మోసుకొని వెళ్తూ ఉన్నాడు. మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు సగం దూరం వెళ్ళాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత అటు ఇటు ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఒక రకమైనటువంటి సనుగుడు వినబడుతుందట. రాజు ఇంకా మోయలేదు, వదిలేస్తాడు అని ఒకడంటే, అరే లేదు రాజు కదా మోస్తాడని ఇంకొకడు అంటే, వీళ్ళు కొంతమంది రాజుగారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొయ్యగలడు, పర్వాలేదు, కిలోమీటర్ దూరం పెద్ద బరువే కాదులే అని. అది లేదు ఒక చుక్కైనా పడకుండా మొయ్యగలంటావా అంటే, వీరి యొక్క సంభాషణ ప్రభావం ఎవరి మీద పడుతూ ఉంది? రాజుగారి మీద పడుతూ ఉంది. అయితే రాజుగారి మీద పడుతున్నప్పుడు ఎప్పుడైతే రాజుకు సపోర్ట్గా చాలా మంది మాట్లాడడం ద్వారా రాజు యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా అనుకున్నాడు, అరే నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా అని తన మనసులో ఉత్తేజాన్ని పెంచుకోలేదు. అలాగే 20 పక్కన అంటారు, అరే పడిపోతుంది, అయిపోయింది, ఇక రాజు పని అయిపోయింది, ఇక ఓడిపోతాడు, అయిపోయింది, చూడు అది ఒక తుప్పరలో పైకి దూదులు పడిపోతాయి అని అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు రాజుని డిస్కరేజ్ చేస్తున్నారు కదా అని దిగులుగా ఆగిపోలేదు. ఇరువురు మధ్యలో ఈ సంభాషణ మధ్యలో రాజు నిరభ్యంతరంగా ధైర్యంగా ముందుకు కొనసాగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు. చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కడవ అక్కడ దించి అక్కడ తీసుకున్నటువంటి పాలు పాత్రను తీసుకుని మరలా నడుచుకుని వస్తూ ఉన్నాడు. కిలోమీటర్ దూరం నడిచినాడు. అందులో అంటూ ఉన్నారు, ఇక్కడ ఎట్లో ఖచ్చితంగా వదిలేస్తాడు పాత్ర, చూడు చేతుల్లో పట్టుకున్నాడు, ఎంత నెత్తిమేది కాబట్టి పట్టుకున్నాడు చేతుల్లో కదా, వదిలేస్తాడు చూడు, జారు వదిలేస్తాడు చూడు, రాజు యొక్క కాళ్ళు చూడు తడబడుతున్నాయి చూడు అని కొంతమంది మాట్లాడుతుంటే, లేదు లేదు రాజు చాలా బలమైన వాడు, కాకపోతే ఏదో సైన్యం బలహీనం అవడం ద్వారా రాజు ఓడిపోయాడు తప్ప రాజు అంతలాగా ఓడిపోవడని. అంటే ఈ సంభాషణ మధ్యలో రాజు నేర్చుకున్నటువంటి లేదా రాజు నుంచి మనం నేర్చుకున్నటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే,
పొగడడం ద్వారా పడిపోలేదు, అంటే ఇక్కడ డిస్కరేజ్ చేయడం ద్వారా అతను డిస్కరేజ్ దిగజారిపోలేదు. ఎన్నగా తీసుకుని వెళ్ళి ఆ పాత్ర తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టి రాజు దండం రాజు ఇచ్చినటువంటి ఆ తన రాజ్యాన్ని తన ప్రజలను స్వాధీనపరుచుకొని రాజు దండాన్ని పట్టుకొని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. దీని ద్వారా మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, మనం భక్తిలో, సహవాసములో, మందిరంలో, ప్రార్థనలో, అంటే మనము కొంతమంది కొన్నిసార్లు ఏమంటారండి, మీరు సూపర్ అండి అంటారు కొంతమంది. మీరు ఎలా పాడారు తెలుసండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా మీరు పాడుతుంటే నరాల్లో కరెంటు పాస్ అయిపోతున్నది, అసలు మీరు మాట్లాడుతుంటే అసలు 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 కన్ను అంటే రెప్ప ఆడలేకపోతున్నామండి. అనగానే అమ్మ మీరు ఎంత బాగా పాడారు తెలుసా, అసలు మీరు మాట్లాడుతుంటే అన్నారు అనుకోండి, అలా అమాంతంగా ఎవరి శిక్షకుల మీద తిరిగి కూర్చుని పంపుకునేసారు. లేదా ఎవరో కొన్నిసార్లు ఏం చేస్తారంటే పట్టించుకోవడం మానేసి డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇలాగా అన్నారనుకోండి, అయిపోయిందండి ఈ పరిస్థితి, ఈ పరిచర్య లేదా ఇంతేనండి, ఈ భక్తి ఇంతేనండి అంటే ఎవరో డిస్కరేజ్ చేయడం ద్వారా లేదంటే ఎవరో తగ్గించడం ద్వారా నీకున్నటువంటి సామర్థ్యము వెళ్ళిపోతారు. రాజు డిస్కరేజ్ చేసిన వారి మధ్యలోనే ఉన్నాడు. అంటే ఒక పక్క డిస్కరేజ్ చేసే వారు ఉన్నారు, ఒక పక్క పొగిడే వారు ఉన్నారు. వాళ్ళని చూసి రాజు తన స్థాయిని తగ్గించుకోలేదు. మీకు తెలుసో తెలియదు, ఏనుగు ఊరు మధ్యలో నడుచుకుని వెళ్ళిపోతుందట, కుక్కలు మొరుగుతాయట. కుక్కలు మొరుగుతున్నాయి కదని చెప్పేసి ఏనుగు తన రూపాన్ని మార్చుకుంటుందా, తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటుందా, లేదంటే అయ్యి బాబు అని చెప్పేసి వెనక్కి పారిపోదా? అని ఇప్పుడు ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తిలో నిలకడ కావాలి. ఎవరో పొగిడారని అబ్బ మీరు అంత దూరం లేదంటే పొంగిపోకండి. వెంటనే పొంగిపోతే లేదు, ఎవరో దిగజార్చేస్తారు, ఎవరో ఏదో మాట అన్నారు, మన మనసుని దిగిపరచాలో లేదంటే కొంతమంది టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దేవుని ఈ అతి తెలివితేటలు అంటారు కదా, శాస్త్రీయ పరిశీలనలు ఉంటారు చూడండి, కొత్త కాలంలో వాళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా నువ్వు చాలా గొప్ప కార్యం చేసావు కానీ ఆ గాడి దగ్గర ఉంటుంది కదా కూని, అది తెలివితేటలు అంటారు కదా. అంటే శాస్త్రులు పరిశీలన అంటే ప్రతి సంఘంలో, ఒక సంఘంలోనే ప్రతి సంఘంలో ఉంటారు అలాంటి వారిని చూసి నేను డిస్కరేజ్ చేయడం ద్వారానో, నేను తగ్గించడం ద్వారానో, లేదు నేను పొగటం, నేను కించపరచడం ద్వారానో వాళ్ళు సాధించేది ఏమి కూడా ఉండదు. అలాగే నేను పొగటం ద్వారా నీకేం గోల్డ్ మెడలు నీకు ఇచ్చేవారు ఎవరు తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. భక్తి జీవితంలో నిలకడానికి చాలా ప్రాముఖ్యమైనది. భక్తి జీవితంలో నిలకడ లేకపోతే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు చూడండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులుగాను మీ దుష్క్రియలను మీ మనసులో విరోధ భావం గల వారినై ఉండిన మిమ్మల్ని కూడా, ఎవరిని కూడా, ఇప్పుడు చూడండి నా దగ్గరికి వచ్చారండి, నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి మరి మీరు వాళ్ళతో గొడవ పడ్డారు కానీ, మీకు అర్థమవుతుంది, మీరు వాళ్ళతో గొడవ పడ్డారు కానీ మిమ్మల్ని కూడా ఎక్కడికి రమ్మన్నారు? మిమ్మల్ని కూడా అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, ఎక్స్క్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే పోనీలే అంటే నా మీద ఏం చూపిస్తూ ఉన్నారు? జాలి చూపిస్తూ ఉన్నారు, కనికిరాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఎలాంటి బ్రతుకుతున్నాము అంటే దైవిక కారణం బ్రతికేటువంటి అవకాశం మనకి లేదు. ఎక్స్క్యూజ్ అంటే ఆయన మన మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి భక్తిలో ఉండి చాలా మంది విశ్వాసులు ఎలాంటి అపోహలు బ్రతుకుతున్నారంటే, నేనంటే అంటే దేవుడు నన్ను చాలా బాగా ప్రేమిస్తూ ఉన్నాడు అపోహలో అలా బ్రతుకు జీవితాన్ని, భక్తి జీవితాన్ని భ్రష్ట పట్టించేసుకుంటూ ఉన్నారు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు కదా, ప్రకటన గ్రంథంలో చదవవసరం లేదు కానీ మీరు పేరుకు మాత్రమే బ్రతుకుతున్నారు, పేరుకు మాత్రమే మీరు ఉన్నారు కానీ బయటకు చూస్తే మీరు మృతులైతే అంటాడు. అంటే మామూలుగా బ్రతుకున్నాం కానీ భక్తులు ఎలా ఉన్నాం? మృతులు. అంటే ఈ జీవితాన్ని మనం సమతూకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎక్స్క్యూజ్ చేశాడు, క్షమించాడు. పోనీలే ఈ ఒకసారికి అన్నాడు. అంటే పోనీలే అన్న దగ్గర మనం ఎలా ఉండాలి? క్షమాపణ కలిగినటువంటి మనం పొందుకున్నటువంటి మనము పాప క్షమాపణ పొందుకొని, అయ్యా నీ కనికలు మా మీద కుమ్మరించావు కనుక, నువ్వు మమ్మల్ని క్షమించావు కనుక నిజానికి నేను నీకు అర్హుడిని కాదు, నీ సన్నిధిలో ఉండడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, నీ నామాన్ని కనపరచడానికి కానీ యోగ్యత లేనటువంటి వాడును, అనగా నా భక్తిలో నిలకడ లేనటువంటి వాడును. నిలకడ లేనటువంటి నన్ను, చాలా దూరస్తుడినైనా నువ్వు నన్ను ఏం చేసావు? చేర తీసుకున్నావు. మునుపు దూరస్తుడును, వ్యతిరేకస్తుడును, విరోధిని, దుష్కార్యములు చేసేవాడిని, అసహ్యులను, అలాంటి నన్ను ఏం చేసావు? దగ్గర చెంతకు చేర్చుకున్నావయ్యా. చెంతకు చేర్చుకోగానే మీకు తెలుసా ఒక సామెత ఉంటుంది లోకంలో, తిన్నింటి దోసాలు
అంటే దానికి అర్థం ఏంటంటే తెలియటి వస్తాడు ఎక్కడ ఉంటే అర్థం ఏంటి? పాపం ఎక్కడో చెత్త కుప్పలో ఉన్నాడు, ఈ వర్షాన్ని నానిపోతుంది, సిరుగులు కొడుతుందో మాసుని వస్త్రాలతో తినడానికి తినలేక ఆ కుక్కలు తినేటువంటి ఆ ఎంగిలాపుల మీద కుక్కలు తగిలేసి విడేరుకుంటూ ఉంటే మనం అయ్యో పాపం రారనాయన అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి శుభ్రంగా తలారా స్నానం చేపించి ఆ చక్కగా నూతన వస్త్రాలు కొని ఇంట్లో పెట్టి ఎక్కడో చెత్త కుప్పల మీద తినేవాడిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాడికి పంచపరమాణాలతో అన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి జీవితాలు ఇచ్చి బీరువా తాళాలు ఇచ్చి ఇంటి తాళాలు ఇచ్చి శుభ్రంగా ఇంటికి వారసుడు తర్వాత వారసుడు నువ్వే, నా కుమారుడు నువ్వు కూడా ఒక్కడివి అన్నారు అనుకోండి. అన్న తర్వాత మెల్లిగా పడుకున్న తర్వాత ఒక సంఖ్యలు కూడా తీసుకొచ్చి నెత్తి మీద వాడేసి శుభ్రంగా మన ఏలుముద్రలు అన్నీ కూడా స్టాంపుల మీద వేయించేసుకొని అదే బాడీ పేపర్ మీద వేయించేసుకొని ఆచంతా రాయించేసుకుంటే ఆయన ఏమంటారు? ప్రతిచుడికి ఇంత ముద్ద పెట్టిన వాళ్ళే కదా. వస్త్రాలు లేకుండా ఉన్నావు, అంగహీనుడిగా ఉన్నప్పుడు నీకు వస్త్రాలు తొలగింది వాళ్ళే కదా. నీకు ఎలా చేతులు వచ్చాయిరా? అసలు వారిని అంత క్రూరంగా హింసించడానికి, చంపడానికి, అన్యాయంగా అంత భయంకరమైనటువంటి దుస్థితిలోకి తీసుకెళ్ళడానికి, ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మేడ పట్టుకొని నడి రోడ్డు మీద నెట్టేస్తారు. ఆస్తంతా రాయించుకొని ఈ పరిస్థితి అని ఎవరైనా అడిగితే మీకు సంబంధం నాకు ఇష్టం అండి, ఎవరు మీరు అంటారు. అంటే ఇంటికి వీడెవడు? దూరస్తుడు కాదా? దుష్కార్యములు చేసేవాడు కదా. అంటే ఒకప్పుడు దూరస్తుడైన వాడిని చెంతకు చేర్చుకొని తన పక్కనే కూర్చోబెట్టుకొని సకల సౌకర్యాలను కల్పించినటువంటి దేవుడికి ఎలా ఉంటున్నారంటే అన్యాయస్తులుగా దుష్కార్యములు చేసేవారుగా ఉంటున్నాం. దానికి మన జీవితాల్లో అయ్యా నేను ఏమాత్రం కూడా వ్యక్తుడు కాదయ్యా, ఏమాత్రం నాకు అర్హత కలిగినటువంటి వ్యక్తుడు కాదయ్యా, నా చూపులు, నా నడవడికలు, నా ప్రవర్తనలో ప్రతి విషయంలో పడిపోయేవాడిని. దూరస్తుగా ఉన్నాయా, నన్ను దగ్గరికి చేర్చుకుంటాం. నిలకడ కలిగినటువంటి భక్తి ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 23వ వచనం చదవండి. పునాది మీద కట్టబడిన వాళ్ళే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలిగే నిరీక్షణ నుండి తొలగిపోతాం. విశ్వాసము నిలిచి ఉంది కదా, ఇది మీకు కలుగును. పాపులను నేను ఆ సువార్తకు, పౌలను నేను ఆ సువార్తకు చాలును. ఇప్పుడు చూడండి, పౌలు తన జీవితాన్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను ప్రస్తుతనయ్యా, నేను దౌర్భాగ్యుడయ్యా, ఒకవేళ సమయంలో నేను నీ సన్నిధిలో నిలవడానికి నేను అర్హుడిని కానయ్యా, కానీ నన్ను ఎలా చూస్తావు తెలుసా నువ్వు? 23వ వచనం చదివితే ఆయన అంటాడు, 23వ వచనం అంటాడు చూడండి, మరి పునాది ఏ పునాదట? ఏ పునాదట? చదవండి 23వ వచనం ఏ పునాది ఉంది? పునాది మీద కట్టబడిన స్థిరముగా. చాలండి. ఎలా ఉండాలట? నిలబడ కలిగినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలంటే స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వం లేకపోతే అది చాలా భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ పునాది అనేది చాలా పటిష్టంగా ఉండాలి. పిల్లలు కట్టేటప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే ఆ ఫౌండేషన్ లేదా పునాదికి కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పిల్లలకి 50 బస్తాలు, 40 బస్తాలు, 30 బస్తాలు అలా కాంక్రీట్ కలిపి పోసేస్తూ ఉంటే ఆ ఇంట్లో అలాంటి సందర్భాల్లో మనం ఎప్పుడైనా చూస్తాం అనుకోండి, అనిపిస్తుంది ఆయన ఒక స్లాబ్కి 50 బస్తాలు సరిపోతాయి. ఆ మాత్రం చిన్న ఇళ్ళకి అలాంటి ఏకంగా ఒక పిల్లలకి 50 బస్తాలు వేసేస్తుంటే ఏంటి అని కొద్ది మనసు నొచ్చుకుంటారు. కానీ ఆ విలువ ఎప్పుడు తెలుసా? ఒక 6 అంతస్తులు కట్టిన తర్వాత దాని పైకి చూసినప్పుడు, అంటే అంత స్ట్రాంగ్గా బిల్డింగ్ నిలబడడానికి గల కారణం కింద స్ట్రాంగ్గా వేసినటువంటి పునాది. అంటే స్థిరముగా ఆ పునాది కట్టబడకపోతే ఆ పునాది యొక్క జీవితాన్ని లేదా ఆ ఇంటి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పునాది పటిష్టంగా లేదనుకోండి, ఖచ్చితంగా ఇల్లు కొలప్స్ అయిపోతుంది. అందుకని కీర్తనకారుడు ఒక చోట అంటాడు, పునాదులు పాడైపోవాలి జీవితమందులో ఏం చేయగలరు. ఇప్పుడు ఎంత ఒత్తుకున్నా, ఎంతో ప్రయాసపడిన కొన్ని ప్రాంతాలలో, కొన్ని సంఘాలు లేదా కొన్ని కుటుంబాల్లో కొంతమంది వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే, అంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయంగా వచ్చి అమ్మా ఇది కాదు అని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు తెలుసండి. అంటే యేసు ప్రభు వారు కూడా తిరిగి బోధించేటువంటి విధానము వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటే నేను ఇలాగే ఉంటాను,
నా బ్రతుకు మార్చుకోను, నా ప్రవర్తన మార్చుకోను, నాకు అన్నీ తెలుసు అంటే యేసు ప్రభువారికి తిరిగి అంటే శాస్త్రుల పరిశీలన చేసినటువంటి భక్తి ఎలా ఉంది? యేసు ప్రభువారు స్వయంగా వస్తే ఎవరయ్యా నువ్వు తప్పుడు బోధిస్తూ ఉన్నావు, అసలు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, ఎవరు చెప్పారు నీకు ఇలా బోధించమని అని యేసు ప్రభువారిని ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవో బైబిల్ గ్రంథంలో? అడిగారు శాస్త్ర పరిశీలన. ఎవరు చెప్పాడు నీకు అంటే ఎవరు చెప్పడం ఏంటి? వాక్యమైనటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఉపదేశిస్తున్నప్పుడు వినయంతో మోకరిల్లకుండా యేసు ప్రభువారిని సైతం ప్రశ్నించేటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. రోజు స్థిరత్వం అనేది నిలకడ కలిగినటువంటి భక్తి ఏ విశ్వాసంలో అయితే ఉండదో వారి వాక్యానికి లోపడదు. వారిలో ఏమి లేదు అని అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు అనే పునాది మీద వారు కట్టబడలేదు. క్రీస్తు అనే పునాది మీద కట్టబడలేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకుని వలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది అదనమాట. ఈరోజు చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే బాధపడతారండి, ఇలా అంటున్నారండి. కొంతమంది పరిస్థితుల్లో ఎవరు సెవెంత్ లెవెల్ ప్రార్థన పెడతారు అనుకోండి, ప్రార్థనకి వెళ్ళొద్దనేది నా ఉద్దేశంగా సెవెంత్ లెవెల్ ప్రార్థన పెడుతూ ఉన్నాడు. వాళ్ళు బోధించేటువంటి వాక్య విధానం ఎలా ఉంది అంటే తప్పుడు సిద్ధాంతాల ద్వారా వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధన విధానము వారు చేస్తూ ఉన్నప్పుడు అంటే దేవుని వాక్యం ఏం బోధిస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ఎలా వక్రీకరించి అంటే ఎలా అంటే వాళ్ళకి నచ్చినట్లుగా ఏదో విధంగా వక్రీకరించి వాక్యాన్ని బోధించలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా వారు నేర్పించారు, యేసు ప్రభువారు నేర్పించారు. అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన విశ్వాసులు, స్థిరంగా ఉన్నటువంటి విశ్వాసులు, నిలకడ కలిగినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారని అంటే ఖచ్చితంగా అది అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సరే ఒక మార్గంలో అడుగుతారు, మీకు అనుభవం మా ఇల్లులో ఉంటాయి. మా అమ్మ నాన్న నాతో ఉంటున్నారు. నేను ఉదయం అంతా పని చేసుకొని సాయంత్రం ఇంటికి రాగానే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను, పక్కన దగ్గరికి వెళ్తాను. ఈ రోజు ఇంటి దగ్గరికి, రేపు ఇంకొక ఇంటి దగ్గరికి, ఆ తర్వాత ఇంకొక ఇంటి దగ్గరికి, తర్వాత ఇంటి దగ్గరికి, అలా రోజుకొక ఇంటి దగ్గర వీధిలో అన్నిళ్ళు తిరుగుతాడు. ఎందుకు తిరగకూడదు అలాగా? అంటే మా చిన్నాన్నలు, మా పెద్దనాన్నలు, మా మామయ్యలు అందరూ మా బంధువులే కదా, మా అన్నయ్యలు, మా వదులు అందరూ నా వాళ్ళే. అంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం అంతా పని చేసుకుని ఈ రోజు వాళ్ళ దగ్గరికి పడుకొని అక్కడ తినేస్తాను, తర్వాత మర్చేది అంటే వాళ్ళందరూ మా రిలేషన్సే కాబట్టి అందులో తప్పేం లేదు కదా, అందరూ మా వాళ్ళే కనుక నేను అలా రోజుతో ఇంటి దగ్గర గడుపుతున్నాను అనుకోండి, నాకు పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? ఏం పెడతారు చెప్పండి, ఎలా కూర్చోడంటారు. అంటే వీడికి స్థిరత్వం లేదంటే ఒక దగ్గర ఇంటి దగ్గర ఉండడండి. అంటే కాలుగాలి పిల్ల కూడంతా రోజు ఇంటి దగ్గర తింటాడండి. వీడు కనీసం ఇంటి పట్టి నీడు చేరడు వేస్తే మరి అంటారు మాట చెప్పాలంటే. ఈరోజు చాలా మంది విశ్వాసాలు ఉన్నటువంటి రాష్ట్ర బ్రతికి ఎలా ఉంటుందంటే ఈరోజు ఇక్కడ ప్రార్థనకు వస్తారు, ఈరోజు ఇక్కడ వాక్యాన్ని ఈ వాక్యం మీద కొనసాగుతూ ఇంకొక చోట ఇంకొక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే అక్కడ వాక్యం ఉంటారు, ఆడేదో 10 విషయాలు చెప్తాడు, లేదంటే ఎవరో మన దగ్గరికి వస్తాడు. అంటే ఒక తల్లి సంఘాన్ని ఆనుకుంటూ ఒక సంఘం మీద ఒక దైవజనుడి దగ్గర అది ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళవచ్చు. ఒకవేళ పొరపాటును తప్పుడుగా బోధించాడు అనుకోండి, బైబిల్లోది కాకుండా. ఎందుకంటే బెరయా అనేటువంటి సంఘము బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ సంఘం చేసిన పని ఏంటంటే అక్కడ స్త్రీలందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు, పురుషులందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి పురుషులు వాక్యాన్ని పౌలు గారు బోధిస్తూ ఉంటారు. ఎవరు బోధిస్తూ ఉంటే ఆ పోస్టులు పౌలు గారు, తర్వాత బర్నబా గారు, ఈ శిష్యులందరూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పట్టుకొని వాటన్నింటిలో వీరు ఎక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, అసలు యాజిటీస్గా ఈ వాక్యం ఉందా లేదా, ఈ వాక్యం బైబిల్లోదా కాదా, ఏ లేఖన భాగం నుంచి ఏది ఆధారం చేసుకుని బోధించాలని లేఖన భాగాన్ని తిరగేసి కోచింగ్ చేసేవారట. అయ్యా ఇది ఏ సందర్భంలో జరిగింది అంటే స్థిరత్వం కలిగినటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి పరిజ్ఞానము.
నిలకడ కలిగినటువంటి విశ్వాసులకి. నిలకడ లేకుండా నేను ఎంత చెప్పినట్టుగా సొంతల్లో ఒక దగ్గర ఉంటుంది, అన్ని తిరుగుతూ వచ్చేసి అంటే 4 రకాలుగా అన్ని చోట్ల విన్న తర్వాత ఇప్పుడు దేనికి స్టెబిలిటీ అవుతాడంటే దేనికి కూడా స్టెబిలిటీ అవ్వడు. కొంతమంది చెప్తారు ఏమండి ఇంకో మీరు ఇలా చేస్తే వెంటనే మంత్రాలు చెంతకాయ రాలిపోతే అనగానే వెంటనే నుండి పట్టుకుని రాలిపోతాం. అంటే ప్రార్థనకి ప్రాధాన్యతలు, ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారానే కార్యం జరిగిస్తాడు. ఇంకొకరు ఎవడో వచ్చి కచ్చిగులు చెప్తారో ఏదో చేస్తారు, అలాంటి వాటికి భ్రమలు అంటే భ్రమపడిపోయి చాలా మంది తప్పుడు సిద్ధాంతాలకి లోపడిపోతున్నారు. పౌలు అంటాడు, పౌలు అంటారు, ఇదిగో నా దగ్గర ఏ నేర్పడతనం ఉంది. చుంట మాట చదవండి 10వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10వ వచనంలో కృప చొప్పున నేను నేర్పని అయినా చాలండి. ఏమంటే పాట వచ్చింది అనుకోండి మ్యూజిక్ మీద, ఆ మ్యూజిక్ ఎలా వాయిస్తున్నా సింగర్ అనేవాడికి ఎలా ఉంటుందంటే మ్యూజిక్ మీద పట్టించుకోడు, ఆ మ్యూజిక్ అలా వదిలేస్తాడు. పాట మీద తన యొక్క టాలెంట్ లేదా తనకున్నటువంటి తలంతో పాట మీద వచ్చి మ్యూజిక్ సెట్ అవ్వలేదు, ఆయన ఆ మనల్ని రీచ్ అవ్వలేకపోతున్నాడంటే సరే మధ్యలో ఇక పాట పాడకూడదని అతను అలా పక్కన పెట్టి తను ఎలాగైతే ప్రజెంట్ చేయాలనుకున్నాడు అంటే నేర్పడితనము. శిల్పకారుడు ఉన్నాడు అనుకుంటే, డ్రాయింగ్ వేస్తున్నాడు, అతను బొమ్మ వేస్తూ ఉన్నాడు, ఎంతమంది ఎన్ని కథలు చెప్తున్నా తన ఏకాగ్రత దేని మీద ఉంటుంది? శిల్పకారుడు. ఇప్పుడు పౌలు మాట నేర్పడితనం కలిగిన వాడు, రోమ సామ్రాజ్యంలో పౌరుషత్వం కలిగినటువంటి వ్యక్తి, గమలేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్రాన్ని కంఠత చేసినటువంటి గొప్ప తలాంతులు కలిగినటువంటి వ్యక్తి, ఎంత జ్ఞాని వచ్చినా పౌలుతో ముఖాముఖిగా వాదించలేనటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి పౌలు అంటాడు, నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా మాట నేర్పడతాను ఉన్నా నేను గొప్ప శిల్పకారుని, ఎలాంటి కఠినమైన రాయినైనా నాకు అనుకూలంగా మలుచుకోగలను. ఎంత మూర్ఖుడైనా, రోమిన్ అయినా, హెబ్రీన్ అయినా, గ్రీక్ సంబంధించిన వాడినైనా, ఎవరినైనా నేను ఎలా మలుచుకోవాలో, ఎలా భయపెట్టాలో వాడిని అనుకూలంగా మలిచి యేసుక్రీస్తు ప్రభువు వారి పాదముల చెంత కూర్చోబెట్టగలను. కానీ నేను నా నేర్పడతనాన్ని ఉపయోగించడం లేదు. ఎందుకంటే మీరు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడి ఉండాలి. నా టాలెంట్ ఉపయోగించి నేను మిమ్మల్ని మలుచుకోగలను, కానీ నేను అది ఉపయోగించను. అలా ఉపయోగిస్తే కొన్ని దినాల తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ అయిపోతారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. పౌలైతే చెప్తూ ఉన్నాడు, నేను నా టాలెంట్ ఉపయోగించుకున్నాను. మీరు ఏ బండ మీద కట్టబడ్డారు? క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడ్డవాడు స్థిరముగా భక్తిలో నిలబడి ఉంటారు. చూడండి, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, చెట్టు పడిపోకుండా పటిష్టంగా నిలబడిందంటే అది దేని మీద డిపెండ్ అయింది? లోతుగా దాని వేర్లు లోపలికి వెళ్ళిపోయాయి కనుక. అలా కాదు ఊరికినే అలా గాలి వేయగానే చిన్న తుఫాను అంటే చిన్నది మామూలుగా వచ్చి చిన్న వర్షాన్ని పడిపోయింది అనుకోండి, ఆ చెట్టు చూడగానే వెంటనే మనకు అర్థమైపోతుంది ఈ వేరు లోతుగా లేదని అంటారు. అదే చిన్న సమస్య వచ్చింది కుటుంబంలో, చిన్న సమస్య వచ్చింది ఆధ్యాత్మిక జీవితంలో, చిన్న సమస్య వచ్చింది మన బ్రతుకులో. అంటే సమస్య చిన్నదే కానీ మనం చూసే విధానం ఎలా కనబడుతుంది? చాలా పెద్దదే కనబడుతుంది. ఎందుకని? నీ లోతు అంటే నీ వేరు లోతుగా పాతపడలేదు, నీవే బండ మీద కట్టబడలేదు. క్రీస్తు అనేటువంటి బండ మీద, అది కూడా అస్థిరముగా కాదు, స్థిరముగా నిలకడ కలిగి లేనటువంటి భక్తిని చేస్తున్నావు కనుక నీ జీవితంలో మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోకంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మీరే సంఘానికి అయితే వెళ్ళండి, ఏ బోధన ఏ సేవకుడు వాక్యాన్ని బోధించినా వినడం తప్పలేదు. కానీ ఏ బోధ వినాలి అంటే అతడు ఖచ్చితంగా క్రీస్తు మీద, క్రీస్తు అనే బండ మీద నిలకడ కలిగినటువంటి బోధ కూడా కాదా? యేసుక్రీస్తు ప్రభువుల మీద. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలకు వెళ్తే ఎలా ఉంటుందంటే, నేను సంఘాలకు తీసుకోవట్లేదు చెప్తున్నాను, దేవుని నామాన్ని అవమానపరిచినట్టు కొంతమంది ఒక వ్యక్తికి మనం ప్రార్థన చేయమనిస్తే అది ప్రార్థన ఆరాధన రెండింటికి తేడా ఉండదు. మీరు ఎప్పుడైనా అర్థం చేశారో? ఒక వ్యక్తికి ప్రార్థనించాం, ఆ వ్యక్తి ప్రార్థనిస్తే ప్రార్థనకి బదులు అతను ఏం చేస్తాడు? ఆరాధన చేస్తాడు. అది ఆరాధన ప్రార్థన మనం అర్థం చేసుకోలేము. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. అంటే అతడు స్థిరముగా నిలకడ కలిగి దేవుడి సన్నిధిలో లేడు అని మనకు అర్థమవుతుంది. రెండవది, క్రీస్తు అనేటువంటి బండ మీద నిలకడ కలిగిన సంఘమై ఉండాలి. తర్వాత అపోస్తలుల బోధ యందు స్థిరత్వం కలిగినటువంటి సంఘమై ఉండాలి. ఏ సేవకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత చిన్న సేవకుడైనా ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉండాలి. అది బాప్టిస్ట్ సంఘమైనా, ఆర్సిఎం సంఘమైనా, లేదా లోదరన్ అయినా, పెంతెకోస్తు అయినా,
ఏ సేవకుడు బోధించినా దీంట్లోంచి బోధిస్తాడు. ఇది కాకుండా వాడు సొంతంగా బోధిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఇమీడియట్గా అది తప్పుడు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వాక్యమే. క్రీస్తు అనే బండ మీద పౌలు అంటాడు, నా దగ్గర బోలెడు టాలెంట్లు ఉన్నాయి, కానీ క్రీస్తు అనేటువంటి పునాది మీద నేను ఉన్నటువంటి సంఘాన్ని చూస్తూ ఉన్నాను అంటాడు. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు ఆయన అంటాడు అపోస్తుల బోధ. అపోస్తులు ఏం బోధించారు? అపోస్తుల బోధ ఎలా ఉంది? అపోస్తుల బోధ ఏం బోధించారండి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం గురించి, ఆ తర్వాత ఇంకేం బోధించారు? ఏంటంటే రొట్టె గురించి చదువు, ఆ తర్వాత వాక్యం ఉంది ఎడతెగక, ప్రార్థన ఎడతెగక, సహవాసం ఉంది ఎడతెగక. అంటే ఎప్పుడు కూడా ఐక్యత, సమాధానము, ప్రేమను. అంటే అపోస్తుల బోధ అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం నేర్పించారో అది నేర్పించారు. ఇది కాకుండా ఇంక వేరే ఏ బోధ బోధించినా మీరు ఆదివారం ఆరాధన కలుగుతారా? ఆదివారం తప్పు, మీరు ఎప్పుడు రండి, శనివారం రండి అన్నాడు అనుకోండి, అదే బోధ అపోస్తుల బోధ. నేను ఖచ్చితంగా దేవుని చిత్తమైతే మీకు ఖచ్చితంగా ఆదివారం యొక్క ప్రాధాన్యతను రానున్న దినాల్లో తెలియజేస్తాను. ఎవరి కూడా విషయంలో నేను చాలా ఆసక్తి చూపిస్తూ వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రతి శనివారము వారు తీసుకునే బైబిల్ క్లాసులో ఒక చక్కటి నోట్స్ ఇస్తూ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆదివారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. కొంతమంది ఏం చెప్తారంటే శనివారమే ప్రార్థన చేసి, శనివారం ఎందుకు చేయకూడదు, ఆదివారం ఎందుకు చేయాలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా ఆదివారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆదివారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో కూడా ఖచ్చితంగా ఒకరోజు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. గమనించండి, అంటే వాక్యపు విలువలు తెలిసిన వారు, స్థిరత్వం కలిగిన వారు, నిలకడ కలిగిన వారు, వారి దేవుని పాదముల చెంత ఉంటే వాక్యము వారిని లోతుగా నడిపిస్తుంది. నీ భక్తి జీవితం లోతుగా లేకపోతే పడిపోతావు. సంఘంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు అనేటువంటి పండుగలు కట్టబడలేదు, స్థిరంగా లేవు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం. ఈ పునాది పరిష్టంగా లేదు, పడిపోతావు. ఇక్కడ రెండో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల బోధ లేదనుకోండి. అపోస్తుల బోధని ఎలా చెప్తున్నాను? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, 2 నెలలు ఎంత ఏం చెప్తారు? ఎందుకు 4 అవుతుంది? అంత నమ్మకం ఎలా చెప్తున్నారు? 2 నెలలు 4 ఎలా చెప్తున్నారు అంటే మీకు తెలుసు కనుక. 2 నెలలు ఎంత అనగానే దాన్ని మీరు బాగా కట్టుబాటు చేస్తారు కనుక, మీకు తెలుసు కనుక, అందులో ఇంకా దాపరికి ఏది లేదు కనుక ఎవరు కూడా దాన్ని దాచడానికి లేదు. 2 నెలలు ఎంత అనగానే మీకు వెంటనే ఇది 4 అయ్యాలి. ఎప్పుడు వచ్చినా మీరు 4 అనే చెప్తారు. మా పాస్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి 2 నెలలు ఎంత అంటే 8 అన్నారు కదా. అంటే స్థిరత్వం కలిగినటువంటి భక్తి, నిలకడ కలిగినటువంటి భక్తి, క్రీస్తు అనే బండ మీద ఆ పునాది పటిష్టంగా ఉంటే ఏ స్థితిలో ఉన్నా, మరణ స్థాయిలో ఉన్నా సరే మీరేమంటారు తెలుసా? బ్రతుకుంటే క్రీస్తు, చావు అయితే లాభమే. ఎవరో ఉన్నారో మరణం వచ్చిందనో, ఆపద వచ్చిందనో 2 నెలలు 2 అని చెప్పరు, 2 నెలలు 8 అని చెప్పరు, 2 నెలలు 4. మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మీరు మెడ మీద కత్తి పెట్టి యేసు ప్రభువు వద్దు ఆయన వదిలేయాలి సరే, మీరు ఏం చెప్తారు తెలుసా? బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభమే. నేను ఏ బండ మీద కట్టబడ్డాను? క్రీస్తు అనే పునాది మీద నా యొక్క భక్తి ఉందయ్యా. ఆ తర్వాత అపోస్తుల బోధ మీద నా జీవితం కట్టబడింది. వారు నాకు ఏం బోధించారు తెలుసా? నిలకడ కలిగినటువంటి భక్తి, మారు మనసు, పాప క్షమాపణ నేను పొందిన తర్వాత బాప్తిసం పొందుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకున్నాను. కాబట్టి ఎప్పుడొచ్చి నేను భయపడను. తినడానికున్నా లేకపోయినా, కట్టుకోవడానికున్నా లేకపోయినా, ఎక్కడికి వెళ్ళినా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 లక్షల మంది నా దగ్గర ఉన్నా, బైబిల్లో వాక్యము నా హృదయంలో లిఖించబడేది కనుక నా భక్తి జీవితంలో మార్పు ఉండదు. ఎందుకంటే మీరు కట్టబడిన విధానం అలాంటిది. అస్థిరంగా కట్టబడ్డారు. నార్మల్గా ఎదురుగా మామూలుగా చెప్పాను కదా, పిల్లి పిల్లలు పెట్టి 7 ఇల్లు తిప్పినట్టుగా అలా ఒకరోజు మామూలుగా వస్తున్నాం, మామూలుగా వెళ్తున్నాం. వాక్యములో స్థిరత్వం లేదు, నిలకడ లేదు, స్టెబిలిటీ లేదు. వాక్యం మీద పటిష్టమైనటువంటి ఆలోచన విధానాలు లేకపోతే మనం ఏం చేస్తామంటే 2 నెలలు ఎంత చూడండి. కొంతమంది 2 అక్కడ ఇక్కడ అబ్జెక్ట్ కొడతారు, అక్కడ కింద ఆపడండి 2 ఇంకేంటి అంటే 2 3 10 అంటాడు. ఎందుకని మీకు అక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? అక్కడ కూర్చొని 10 12 అంటాడు. అంటే ఇష్టమైతే అది చెప్పేస్తూ ఉంటాడు. అంటే స్టెబిలిటీ లేనటువంటి భక్తి. అంటే ఏదో ఒక విధంగా భక్తి చేసుకెళ్ళిపోవడం వేరు, స్థిరత్వం కలిగి భక్తి చేయడం వేరు. ఇలాంటి భక్తి చేయలేదు అనుకోండి. అందుకని ఇక్కడ చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను.
వాటిని జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో ఒకటి క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. రెండవది అపోస్తుల బోధ మీద మన భక్తి జీవితాన్ని కట్టుబడి ఉండాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన మీరు జాగ్రత్త. ఒకటి దూరస్తులము, రెండవది దుష్క్రియల వలన, మూడవది మనస్సులో విరోధ భావం గలవారు. ఈ మూడు చూడండి. ఒకటి మనలో ఎలిజిబిలిటీ లేదండి, ఎలిజిబిలిటీ లేదు. ఒకటి విరోధులు, రెండవది మనసులో విరోధంగా ఉన్నాం, ఆ తర్వాత మూడవది దుష్కార్యాలు, ఆ తర్వాత మన జీవితాల్లో చూసినట్లయితే మనసులో విరోధ భావంతో ఉన్నాం. అలాంటి మనల్ని దేవుడు తీసుకుంటాడు. ఇంకా మన కింద చదివితే ఆయన చూడండి అక్కడ ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, అమ్మా నిరపరాధులుగాను మనలను మొదటి మూడు మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్థితిని ఆయన పరిచయం చేస్తున్నాడు. అలాంటి మనలను తీసుకొచ్చాక ఒకటి నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, పరిశుద్ధులుగాను. అయితే అలాంటి స్థితిలో నుంచి ఇలాంటి స్థితిలోకి వచ్చాయి. కాబట్టి భక్తులు ఎలాంటి భక్తి చేయాలంటే క్రీస్తు అనే పునాది మీద నేను ఉన్నానో నాకు తెలుసుకోవాలి. అది కూడా స్థిరంగా పాటుపడాలి, స్టెబిలిటీ ఉండాలి. అలా స్థిరత్వం కలిగిన భక్తి ఎప్పుడైతే చేస్తామో ఏది సత్యమో ఏది అసత్యమో మన దగ్గరికి వచ్చి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడారు. నేనే స్వయంగా ఏదో రెండు మాటలు ఏదో వాక్యం చెప్పినప్పుడు వాక్యంలో మనం లోలోకి వేరుపడితే ఇమీడియట్గా ఏమంటారు తెలుసా, మాస్టర్ గారండి ఆ వాక్యంలో అలా కాదు కదా, అలా కాదు కదండి, అక్కడ ఎలా ఉండాలగా మీరు వాక్యంలో అడిగి చెప్తున్నారు అని. అంటే మనం లోతుగా పారితే వాక్యం మనలో ఈ లోతుకు తీసుకుని వెళ్తుంది కనుక ఖచ్చితంగా మనం కొంచెం చేయగలము. లోతుకు వేరు మాగలేదు, వాక్యంలో స్థిరత్వం కలిగలేము. అప్పుడు చిన్న కష్టం రాగానే వెంటనే పడిపోతాం. ఎవరో ఏదో చెప్తారు, యేసు ప్రభువుకి మ్యారేజ్ వివాహం ఏంటండి, భార్య పిల్లలు ఉన్నారని అంటే ఎవడో పనిపోవాలని అంటాడు. అనగానే నిజంగా తెలియదు, ఏమో అయితే ఉంటుంది 6 సంవత్సరాలు అవుతుంది కదా, మనకి ఏం తెలుసు, ఎవరు చెప్తుంది, పాస్టర్ ఏం చెప్తుంది అంటాం. అంటే మనకి ఏం లేదు, అవగాహన లేదు. వాక్యం మీద ఎప్పుడైతే అవగాహన ఉందో, నేను ఏదో చెప్పినట్టు 2 నెలలు ఎంత 4 గట్టిగా చెప్పినట్టుగా ఎవరు చెప్పిన యేసుప్రభువు మ్యారేజ్ ఆయన పరిశుద్ధుడు. ప్రపంచం అంతా కోడేకి వస్తుందయా, బైబిల్ గ్రంథాన్ని ఏ ఒక్కరు మార్చలేనట్టుగా ఇన్ని వేల సంవత్సరాలైనా ఆయన పరిశుద్ధుడని ఎలుగెత్తి చెప్తుంటే ఒరే పనికి వాళ్ళు ఎవరు చెప్పండి నీకు ఆయన వివాహమని అది కనిపించేటువంటి బోధ మన దగ్గరికి వస్తుంది. మన ముందు నిలబడి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఎప్పుడంటే నీవు స్థిరత్వం క్రీస్తు అనే పునాది మీద కట్టబడినప్పుడు, వాక్యం అనే పునాది మీద కట్టబడినప్పుడు, అపోస్తలుల బోధ మీద నిలబడ కలిగి ఉన్నప్పుడు, అలా కాకుండా మామూలుగా వెళ్ళిపోతే భక్తి కూడా మామూలుగానే వెళ్ళిపోతుంది. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము యాలయనగా మనం ఇంకా బలహీనులను ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తి ఒకటి బలహీనులు, రెండోది భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలు. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను మంచివాడిని అనుకోండి, నేను మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు యేసు ప్రభువు నా కోసం చనిపోతే అది దానికి అర్థం అవుతుంది. నేను పనికి మానవుని అనుకోండి, నాలాంటి పాపాత్ముడి కొరకు అలాంటి పరిశుద్ధుడు కల్వరిశిలువలో తన ఎంతకాలం రక్తం చిందిస్తే అప్పుడు దానికి ఏమంటారు, ఇలాంటి పనికి మానవుడి కోసం ఎందుకండి యేసు ప్రభువు ఎందుకు చనిపోవాలి? అక్కడ చూడండి, ఒకటి మనం బలహీనులము, మనము భక్తి పనులు అంటే బలము కలిగిన వారు కాదు. మనము భక్తిలో బలహీనత ఉంది, నీతిలో బలహీనత ఉంది, మాటలో బలహీనత ఉంది, ఆ తర్వాత మన నడవడికలో బలహీనత ఉంది, ఆ తర్వాత మన సహవాసంలో బలహీనత ఉంది. అంటే ప్రతి చిన్న విషయానికి పడిపోయినటువంటి తత్వము, అంటే స్థిరముగా నిలబడలేము. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వినగానే ఏమనుకుంటామంటే ఈరోజు చూడు మరి పాస్టర్ గారు నన్ను చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనుకుని ఏమంటాం, ఈరోజు మనకి మామూలు ఉండదు మన పరిస్థితి అనుకుని వెంటనే ఎంత ఇంటికి ఇలా ఇంటికి వెళ్ళగానే ఛానల్లో మామూలు సాంగ్స్ రావు, ఇలా డోర్ తీయగానే మంచి డీజే సౌండ్తో వస్తుంటాయి. బైబిల్ ఆ టీవీగా చూస్తూనే ఒక సెల్ఫ్ దగ్గర పెట్టి అలా ఉంటాం. ఇక్కడ విన్నదంతా కూడా గుమ్మ బయట ఉండిపోతుంది. వెంటనే ఇప్పుడు మనకి అంటే బలహీనులము,
మనలో ఉన్నటువంటి బలహీనత మనల్ని ఏం చేస్తుంది, ఇమీడియట్గా పడగొట్టేస్తుంది. అంటే మనం బలవంతులం కాదు, దాని మీద నేను గ్రిప్ సంపాదించుకోగలను, నన్ను ఎవరండి ఆపగలరు అనేటువంటి తత్వం మనలో లేదు, బలహీనులము. అంటే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనో అనే బలహీనతలు ఉన్నాయి, కానీ ఎలా చేయించాలో తెలియడం లేదు. అదే సమయంలో దేవుడు అంటాడు, ఇక్కడ మనం చదువుకున్న 2 రాష్ట్ర పత్రికలో బలహీనుల కొరకును, ఆ తర్వాత భక్తిహీనుల కొరకును, ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే చాలండి. అక్కడ 2 గ్రూపులు చెప్పాడు, ఒకటి బలహీనులు, రెండవది భక్తిహీనులు. భక్తిహీనులు, మన భక్తిలో నిజాయితీ లేదు, మన భక్తిలో యథార్థత లేదు, మన భక్తిలో సత్యం లేదు, మన భక్తిలో వాస్తవం లేదు. చేస్తున్నారు కాబట్టి అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను అని మనం భక్తిని వెలబుచ్చుతున్నామే తప్ప, పౌలు అంటాడు ఇలాంటి భక్తిలో ఉన్న మనల్ని ఆ కింద వాటి భాగాల్లో చదివితే, ఇలాంటి వారి కొరకు నీతిమంతుడైనటువంటి దేవుడు తన ప్రాణాన్ని కలువరి సిలువలో పెట్టేశాడు. ఒక పాటి కొరకు చనిపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? మంచోడి కోసం చనిపోతే అర్థం ఉంది. కానీ అంటే ఇప్పుడు మాట్లాడి మనం జ్ఞాపకం చేసుకుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనం ఏ బండ మీద కట్టబడ్డాము, ఏ పునాది మీద కట్టబడ్డాము అనగా క్రీస్తు అనే పునాది మీద. ఆయన నా కొరకు చనిపోయాడండి, నాలాంటి దౌర్భాగ్యుడి కొరకు చనిపోయాడండి, నాలాంటి పాపి కొరకు చనిపోయాడండి. నేను తోడొస్తుండండి, భక్తిహీనుడండి, బలహీనుడండి, అయ్యా నేను ఏ యోగ్యత లేనటువంటి వాడును. అలాంటి నన్ను తీసుకుని వచ్చి పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, నిర్దోషిగాను, నన్ను యథార్థపరుల గుంపులు నన్ను కూర్చోబెట్టాడు. కనుక నేను ఇప్పుడైనా స్థిరత్వం కలిగి ఉంటాను, ఇప్పుడైనా నిలకడ కలిగి ఉంటాను. నేను పడిపోనయ్యా, దేవుడి కొరకు నేను బ్రతుకుతానని ఎవరైతే నిలకడ కలిగి భక్తి చేస్తారో అలాంటి వారి కొరకు దేవుడు అంటాడు, ఇదిగో మీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగానికి అర్థము ఉంది. ఏ పునాది మీద కట్టబడితే, క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారికి అలాంటి ఆలోచన వస్తుంది. రెండవది అపోస్తలుల బోధ మీద కట్టబడినటువంటి సంఘానికి ఇలాంటి బోధ వస్తుంది, అంటే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఈ రెండింటి మీద కట్టబడలేని వారు ఒకరు ఉంటారు, మరో గ్రూప్ ఉంటారు. వారు రకరకాల పునాదుల మీద కట్టబడతారు. అవి లోకానుసారమైనటువంటి పునాదులు. జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, అయ్యా నాలాంటి వారి కొరకు, నాలాంటి వారి కొరకు అయ్యా కలువరి శిలువలో మరణించావు అంటే, అయ్యా ఈ రాత్రికాల సమయంలో నన్ను బ్రతికించడానికి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నన్ను నీతివంతుడిగా మార్చడానికి, నన్ను యథార్థపరుడిగా చేయడానికి, అయ్యా తండ్రి అనేకులు నన్ను చూసి నవ్వుతున్నప్పుడు, అనేకులు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నప్పుడు, అనేకులు నన్ను చూసి అయ్యా చిన్న చూపు చూస్తున్నప్పుడు, అయ్యా ఈ లోకంలో నన్ను చూసి అందరూ నవ్వుతున్నప్పటికీ దేవా నీవు నన్ను దగ్గరికి చేర్చుకున్నావు. అయ్యా నేను దూరస్తుడిని, అయ్యా తండ్రి నేను ప్రభువా అయ్యా నేను దోషిగా ఉన్నాను, అయ్యా నేను ప్రభు బలహీనుడిగా ఉన్నాను, అయ్యా నేను భక్తిహీనుడిగా ఉన్నాను ప్రభా. నేను అలాంటి స్థితిలో ఉంది అయ్యా, నేను నీ భక్తి చేస్తున్నప్పుడు నన్ను చూసి విడిచిపెట్టకుండా నన్ను హక్కులు చేర్చుకొని అయ్యా నన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, యథార్థపరుడిగా, అయ్యా తండ్రి అయ్యా బలం ఇచ్చేవాడుగా, అయ్యా అనేక రీతులుగా నన్ను ప్రభా నన్ను తయారు చేసి వాటిని